जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। बोलो भारत माता की जय। జనవరి తేడా ఆ రోజు బాగా చేస్తాము, ఈరోజు చేస్తాము. దీనికి దానికి తేడా Independence. We got independence too. అంటే వాట్ దట్ మీన్ 26 జనవరి కూడా మనం చేసుకుంటాం కదా. డిఫరెన్స్ ఏంటి? చెప్పాలా అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్ అప్పటికే వచ్చింది. 26 జనవరి We got our constitution. అవర్ ఓన్. అప్పటి వరకు మన బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఉన్నదో అదే కాన్స్టిట్యూషన్ అమల్లో ఉంది. మన లాస్ మన ఓన్ కాన్స్టిట్యూషన్. According to their rule, they ruled our country. After going them, we started our own rules and laws. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే డ్రాఫ్ట్ కమిటీ. అందులో ఎంతమంది ఉంటారు టోటల్? ఒక్కడే వేయలే. అది 26 జనవరి 1950 నుంచి అమల్లోకి వచ్చింది. మనకి 47 ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చింది నుంచి మనం ఫ్రీడమ్ విగాట్ అవర్ ఓన్ అంటే బ్రిటిష్ నుంచి మనం కానీ మనకి 2 ఇయర్స్ టైం పట్టింది. ఇది కాన్స్టిట్యూషన్ మన ఓన్ కాన్స్టిట్యూషన్ రాసుకోవడం. చెప్పాలా మీరు ఇవన్నీ? ఓకే, మరి మన ఫ్రీడమ్ పై రావడానికి ఎంతోమంది వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఇప్పుడు ఎవరు చేస్తారు? మన సోల్జర్స్, పోలీసు ఎవ్రీ ఇయర్ దే లాస్ట్ దేర్ లైఫ్. వచ్చిన స్వాతంత్రాన్ని మనం కాపాడుతున్నాం. లేదంటే అదర్ కంట్రీస్ మనకి ఇప్పుడు ఎట్లా అటాక్ చేస్తుంది జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏమవుతుంది? వేరే దేశం ఇంకో దేశాన్ని ఇరాన్ జరుగుతుంటాయి. మరి దాన్ని కూడా కాపాడుకోవాలి కదా. లేదంటే మళ్ళీ ఒక బ్రిటిష్ రూల్స్కి మళ్ళీ పోతారు. మన ఓన్ మన కంట్రీ మనం కాపాడుకోవాలి. మనం 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ, మరి అదేవిధంగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన ఏవైతే మన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఏదైతే స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనకు మన ఓన్ కాన్స్టిట్యూషన్ మన ఈరోజు మనం ఈ స్టేజ్కి వచ్చినామంటే మన దేశం ఇంత గర్వపడేలాగా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు మనకు డెమోక్రటిక్ కంట్రీ అంటారు. ఈ డెమోక్రసీలో మనది ఈరోజు కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ మన దేశాన్ని మనుగడ చేస్తున్నామంటే అదందరి వారి త్యాగాల ఫలితం. మరి దాన్ని కాపాడుకుంటూ మన వారి ఎవరైతే కలలు కన్నారో దానిలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు.